లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సంకల్పం గొప్పదైతే సాధించలేనిది ఏదీ లేదు. వైకల్యం ఉంది కదా అని నిరుత్సాహపడితే నీ పతనం అక్కడే అంటున్నాడు ఓ అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తి. పుట్టుకతోనే మాట సరిగా రాక నత్తితో బాధపడే ఆయన పాటకి ప్రాణం పోస్తున్నాడు. మాట్లాడడమే సరిగా రాదని ఎగతాళి చేసిన వారికి చంపపెట్టుల ఆవులీలగా పాటలు పాడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆ రేర్ సింగర్ పై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తోడా బుట్టిన దానివమ్మ పాటమ్మా, పేదింటి ఆడి బిడ్డేవమ్మ పాటమ్మా. తోడా బుట్టిన దానివమ్మ పాటమ్మా, పేదింటి ఆడి బిడ్డేవమ్మ పాటమ్మా. సేను సెలకాలల్ల పుట్టినవు, మా సెమట సుక్కాలల్ల పెరిగినవు. సేను సెలకాలల్లో పుట్టినవు, మా సెమట సుక్కాలల్ల పెరిగినవు. మమ్మిడిసిపోకుండా ఉండవే, పేదోళ్ళ కంటి పాపవే. తోడా బుట్టిన దానివమ్మ పాటమ్మా, పేదింటి ఆడి బిడ్డేవమ్మ పాటమ్మా. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అమరచింత మండలానికి చెందిన సత్యనారాయణ వృత్తిరీత్యా టాపీ మేస్త్రి. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న సత్యనారాయణ నత్తి మాట్లాడుతూ నలుగురిలో అనేక సార్లు అవమానాల పాలయ్యారు. ఇది కల్పించిన వైకల్యాన్ని ఎదిరించేందుకు ఎంతో పోరాడారు. కానీ మాట మాటకు బ్రేక్ వస్తుండడంతో ఎంతో కుంగిపోయాడు. అయితే అనుకోకుండా ఓ రోజు ఓ పాటను గుర్తు చేసుకుని పాడేందుకు ట్రై చేశాడు. ఆశ్చర్యకరంగా నత్తిపోలేదు. ఇది కలా నిజమా అని భావించిన సత్యనారాయణ మరికొన్ని పాటలు పాడారు. మాట మాటకి నత్తిపోయే సత్యనారాయణ పాటలు మాత్రం అద్భుతంగా పాడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అలా పాటలపై మమకారం పెంచుకున్న సత్యనారాయణ ఎన్నో ప్రోగ్రాంలలో పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచాడు. ఈ క్రమంలోనూ అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని సత్యనారాయణ తన పాటల ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. పాటలు పాడకముందు నత్తి ఉందని బాధపడ్డా పాటలు పాడడం ద్వారా ఆ బాధను మర్చిపోతున్నా అని చెప్తున్నాడు. నేను పాట అంటే ఇష్టం కాబట్టి పాట నాకు కొన్ని సంవత్సరాల నుండి అనుబంధం ఉంది. అనేక ప్రోగ్రాంలు దుమ్దాము తెలంగాణ ఉద్యమంలో అన్నీ ఈ వనపర్తి డిస్టిక్లో మెజార్టీగా ప్రోగ్రాంలు చేసేవాడిని ఎక్కువ శాతం. అయితే పాట నేను ఫస్ట్ పాడినప్పుడు మాత్రము అంటే నేను ఎవరితోనైనా మాట్లాడితే మాత్రం ఇబ్బంది పడతా, పాట మాత్రం ఎక్కడ కూడా తడబడ ఉండదు. అయితే చాలామందిని అడిగిన నేను పాట పాడతా అంటే, అరే నేనేం పాట పాడతావురా, ఇట్లా మాటలు మాట్లాడతావు, ఇట్లా పాట పాడనికే కష్టం కదంటే నేనంతకు నేనే కుమిలిపోయినా చాలాసార్లు. అరే నన్ను ఇట్లా అంటున్నారు కదా అని ఆ కసితోనే ఈ పొద్దు పాట ఈజీగా పాడగలుగుతున్నా. అంటే ఈ అంగవాల్యం ఉన్న పాటకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. నత్తి సత్తి అని కొందరు ఏడ్పించినా ఏం బాధపడినని తన పాటతోనే అందరికీ సమాధానం చెప్తా అంటున్నాడు. తనలాంటి వారిని ప్రభుత్వం ఆదుకుంటే మరిన్ని అద్భుతాలు సాధిస్తామని ధీమాగా చెప్తున్నాడు. తను పాడే పాటల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తా అని పిచ్చి పాటలు పాడను అంటున్నాడు. జానపదాలతో పాటు ఉత్తేజంతో కూడిన ఎన్నో పాటలు సత్తి అవలీలగా పాడుతూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. పాడే ప్రతి పాటలో సమాజానికి ఉపయోగపడే పాటలే ఎక్కువ. ఆయన పాట పాడుతుంటే ఏదో తెలియని ఉత్సాహం కనిపిస్తోంది. సామాజిక రుగ్మతలపై ఆయన ఎన్నో పాటలు పాడి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎటు నుండి చేరునో, ఎటు నుండి జారునో, ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం, వచ్చేటప్పుడు నీవు తీసుకుపోయేది లేదు, వచ్చేటప్పుడు నీవు తీసుకువచ్చేది లేదు, పోయేటప్పుడు నీవు తీసుకుపోయేది లేదు, కట్టే మట్టి తప్ప కాదు నీదిక్కడా, కట్టే మట్టి తప్ప కాదు నీది
లేదిక్కడా నువ్వు నడిసిన మార్గం ఒకటే నిలుపును నిన్నిక్కడ. ఇట్లాంటి అనేక సామాజిక ఉద్యమ పాటలు కానీ సామాజిక అంశాల మీద కానీ లేదా పల్లె పాటలు కానీ లేదా ఫోక్ సాంగ్ పాటలు కానీ ఇట్లాంటివి నేను చాలా పాటలు పాడతా. అయినా ఇప్పటివరకు నాన్ని ఎవరు కూడా ఆదరించింది ఎవరు లేరు. సమాజాన్ని తన పాటలతో చైతన్యపరుస్తానని గతంలో తన పాటలు విన్న చాలా మంది నాయకులు తనకు ప్రభుత్వ పరంగా చేయూతనిస్తామని చెప్పినా ఇప్పటికీ ఎలాంటి సహకారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ARS ఇంతకు ముందు కూడా ఉండి చాలా చోట్ల పాటలు పాడించుకున్నది కానీ కొంత కూడా ఆదరణ లేకపోయింది. అయితే ఇంతకుముందు ఇస్తాం ఉద్యోగం అని అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అందుకు కాబట్టి గుండెలోన రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమాని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమాని కోరుతుంది. కాలుండి కదలలేదు, నోరుండి అడగలేదు, కాలుండి కదలలేదు, నోరుండి అడగలేదు, ఇన్నేళ్ళ దుఃఖానైనా ఎదలోనే దాసుకున్నా, గుండెలోన రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమాని కోరుతుంది. అమ్మ ఉన్నంతకాలం ఆకలితో సచ్చింది, అయ్య తను అంత జీతం అప్పు కింద గడిసింది, మట్టి గడ్డల మీద టపటడుగుల లెక్క, మట్టి గడ్డల మీద టపటడుగుల లెక్క, చిన్నతనమంత నాది చీకటిలోనే తెల్లారింది. ఇట్లా నేను అనేక పాటలు అంటే ముట్టుకుంటే పాట వస్తుంది, పట్టుకుంటే పాట వస్తుంది. అందుకే చాలామంది కవులు అంటే పాట రాయాలన్నంత కాగితం అవసరం. ఆ కాగితం మీద ఒక చిన్న పల్లవి పాడి వినిపిస్తా. కాగితమా తెల్ల కాగితమా కవులు రాసే కాలపత్రమా, కాగితమా తెల్ల కాగితమా కవులు రాసే తాళపత్రమా, బంధమా అనుబంధమా విజ్ఞానమును వెంచే గ్రంథమా, కాగితమా తెల్ల కాగితమా కవులు రాసే తాళపత్రమా, బంధమా అనుబంధమా విజ్ఞానమును వెంచే గ్రంథమా, బడిలోని పిడగాళ్ళ ఒడిలోన పలకవై ఒక్కొక్క అక్షరం ఒడి ఒడిగా నేర్పావు, మనిషితో పాటు మెత్తసు వెంతావు పలువురికి ఆదర్శపాయమై నిలిచావు, పంతులయ్యవై పాఠాలు నేర్పావు, పంతులయ్యవై పాఠాలు నేర్పావు, మర్చిపోతే మళ్ళీ తెరిచి చూపించావు, కాగితమా కాగితమా తెల్ల కాగితమా కవులు రాసే తాళపత్రమా, బంధమా అనుబంధమా విజ్ఞానమును వంచే గ్రంథమా. ఇట్లాంటి పాటలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే పాడుకుంటూ పోతే మస్తు పాటలు ఉంటాయి. నేను నా చివరగా పాటని నమ్ముకొని బతుకుతున్నా, పాట కోసం ఏదైనా సాయం చేస్తారేమని నా ఉద్దేశము. అంటే రేవంత్ రెడ్డి సార్ కానీ ఇప్పటికన్నా గుర్తించి ఉద్యోగం సరదలు ఇస్తే అతని తలుసుకొని బతుకుతాం అని నాకు ఇచ్చిన ఈ అవకాశం బిగ్ టీవీ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి ఎల్లవేళలా
రుణపడి ఉంటానని నమస్కారం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పాటలు పాడేందుకు అవకాశం ఇస్తే తన పాటలతో అందరిలో చైతన్యం కలిగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటా అని సత్య చెప్తున్నాడు. ఆల్ ది బెస్ట్ సత్యనారాయణ. For more videos like this, subscribe Big TV channel.